హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ గృహ ప్రవేశాలకు త్వరలో తేదీ ప్రకటన. కమిషనర్ కె శకుంతల వెల్లడి. నివేశ గృహాల్లో చురుగ్గా జరుగుతున్న పనులు. ఆంధ్ర బ్యాంకాక్ గా పెనుమూడు రేవు చిత్రీకరణ. దర్శకుడు దిలీప్ రాజా వెల్లడి. 21 నుండి కృష్ణా తీరంలో సినిమా షూటింగ్. వైసీపీలోకి చేరిన బీజేపీ నాయకుడు సాదరంగా ఆహ్వానించిన అన్నాబత్తుని పార్టీ విజయం కోసం పాటుపడాలంటూ పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ గృహ సముదాయంలో మౌలిక వసతులు సమకూర్చే పనులు ఈ నెలాఖరులోగా పూర్తి కానున్నాయని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలిపారు. తదుపరి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసే తేదీ ప్రకటించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. పేదవారికి సొంత ఇంటి కళ నెరవేర్చే దిశగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన మొదటి ఫేజ్ గృహ వసతి కార్యక్రమం మరికొద్ది రోజుల్లో సాకారం అవుతుందని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన వాటిలో వాటర్, శానిటేషన్, విద్యుత్ సరఫరా వంటి పనులు చురుగ్గా జరుగుతున్నాయని చెప్పారు. లబ్ధిదారులు గృహప్రవేశాలు చేపట్టే తేదీని ప్రకటించడం జరుగుతుందని చెబుతూ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని కమిషనర్ కె శకుంతల తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘంలో మొదటి విడత, రెండో విడత హౌసింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. హౌసింగ్ ఫర్ ఆల్ ప్రోగ్రాం కింద ఎన్టీఆర్ నగర్ 1, ఎన్టీఆర్ నగర్ 2 నిర్మాణంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్ 1లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ పూర్తయిపోయినాయి. ప్లాట్ అలాట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ యొక్క నెలాఖరు లోపల ఆ యొక్క గృహప్రవేశాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కేవలం నీటి వాటర్ కుళాయి కనెక్షన్లు మరియు శానిటేషన్ ఏర్పాట్లు, సెప్టిక్ ట్యాంక్ అండ్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడతంలో పూర్తవుతుంది. ఇది పూర్తి కాగానే అది గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ 2కి వచ్చేసేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ కావస్తుంది. అదేవిధంగా బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కూడా పూర్తయిపోయింది. బెనిఫిషియరీస్ అందరినీ కూడా ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా డీడీలు కట్టమని చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది 500 మంది దాకా బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కట్టాల్సింది ఉంది. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా డీడీలు కట్టవలసిందిగా చెప్తూ ఉన్నాము. డీడీలు కట్టంగానే ప్లాట్ అలాట్మెంట్ చేస్తామని చెప్పేసి ఇమీడియట్గా తెలియజేయడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న ఆకాంక్షతో పట్టణ బీజేపీ ఉపాధ్యక్షుడు దూరి వెంకయ్య నేతృత్వంలో 10 మంది వైసీపీలోకి చేరారు. వైసీపీలో చేరిన వారిని సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ సాదరంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పురోగతి చెందుతుందన్న ఆకాంక్షతో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు డి వెంకయ్య వైసీపీలోకి చేరారు. తనతో పాటు మరో 10 మంది వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలు, పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాల కార్యక్రమాల ద్వారా ప్రజలు సంతోషంగా ఉంటారని గ్రహించిన వెంకన్న వైసీపీలో చేరారని చెప్పారు. పార్టీలో చేరిన వెంకన్న వైఎస్ఆర్ కుటుంబంలో ఒకరని, పార్టీని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శివకుమార్ అన్నారు. ఈరోజు పెద్దలు డి వీరయ్య గారు, వారితో పాటు 10 మంది వారి మిత్ర బృందం, ఆయన వీరయ్య గారు పట్టణ బీజేపీ ప్రధాన ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నా మీద అభిమానంతో తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ గెలవాలి అన్న ఆకాంక్షతో ఈరోజు పార్టీలో చేరటం చాలా సంతోషం. తప్పకుండా, ఎందుకంటే 30-31 వార్డులు, పోయినసారి 30వ వార్డు కూడా బీజేపీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేశారు. తప్పకుండా వారి నాయకత్వంలో 30వ వార్డులో వైఎస్ఆర్ పార్టీని ఇంకా బలంగా తీసుకెళ్లేదానికి ఇది ఒక మంచి ముందడుగు అని చెప్పి తప్పకుండా వీరయ్య గారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ, అలాగే వీరయ్య గారితో పాటు చేరిన ప్రతి ఒక్కరికి స్వాగతం చెబుతూ పార్టీలో చేరిన వెంకన్నతో పాటు షేక్ సుల్తాన్, ఐ మాణిక్యరావు, పి దివ్య, ఐ కిషోర్, కె సువార్త, అశోక్, పి కిరణ్, ఇమ్మాయిల్ తదితరులను శివకుమార్ అభినందించారు. కాగా
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగ కార్యదర్శిగా పదవి పొందిన షేక్ బాజీ టెక్స్ బాలలను సమన్వయకర్త అన్నవతన శివకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర బ్యాంకాక్గా పెనుమూడు రేవుని చూపిస్తున్నానని సినీ దర్శకుడు కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు దిలీప్ రాజా పేర్కొన్నారు. తెనాలిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాను చిత్రీకరిస్తున్న పండుగాడి ఫోటో స్టూడియో సినిమా షూటింగ్ను ఈ నెల 21 నుండి కృష్ణానదీ తీరంలో చిత్రీకరిస్తున్నట్లు దిలీప్ రాజా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకుంటున్న పండుగాడి ఫోటో స్టూడియో చిత్రం తన నిర్మాణ దశలో భాగంగా హీరో అలీ, హీరోయిన్ రిషితలపై పెనుమూడు కృష్ణానదీ తీరంలో చిత్రీకరిస్తున్నట్లు దిలీప్ రాజా తెలిపారు. హీరోయిన్ రోజు పడవనెక్కి పట్టణంలోకి కాలేజీకి వెళ్లే సన్నివేశాలు, అలాగే పండు ఆ ఊరు వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తామని అన్నారు. హీరోయిన్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతే ఆలీ కాపాడే సన్నివేశాలతో పాటు 50 మంది ఫోటోగ్రాఫర్లు నైట్ ఎఫెక్ట్లో ఫ్లాష్లు వేసుకుంటూ పడవల్లో ఏటి మొగ గ్రామానికి వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తామని చెప్పిన దర్శకులు దిలీప్ రాజా, అరకులోయ, విశాఖపట్నం బీచ్ దగ్గర రఘు మాస్టర్ కొరియోగ్రఫీలో 2 పాటలు చిత్రీకరించినట్లు దిలీప్ రాజా వివరించారు. ఈ నెల 26 నుండి వినోద్ కుమార్, దేవిశ్రీ, అన్నపూర్ణ, సుధా, జీవ, శ్రీలక్ష్మి, బస్టాప్ కోటేశ్వరరావు, టీనా చౌదరిలతో హీరో అలీ, హీరోయిన్ రిషిత పాల్గొనే క్లైమాక్స్ సన్నివేశాలను తెనాలిలో చిత్రీకరిస్తామని దిలీప్ రాజా తెలియజేశారు. మేము నిర్మిస్తున్న పండుగాడి ఫోటో స్టూడియో ఇప్పటికీ దాదాపు సగభాగం పూర్తయింది. నిన్ననే అరకులోయ, విశాఖపట్నం బీచ్లో 2 పాటలు షూటింగ్ కూడా జరుపుకుని యూనిట్ తెనాలి రావటం జరిగింది. అరకులోయలో శ్రేయా ఘోషాల్ పాడిన పాటని ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ డైరెక్షన్లో అతను కొరియోగ్రఫీ చేస్తే ఆలీ, హీరోయిన్ రిషిత మీద పిక్చరైజ్ చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నం బీచ్లో ఓయి పండు అనే పాటని హీరో హీరోయిన్ మీద కూడా పిక్చరైజ్ చేయడం జరిగింది. ఈ 2 పాటలు సినిమాకి ప్రాణం. ఇళయరాజా గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన యాజమాన్య గారి సంగీత దర్శకత్వంలో పాటలు రికార్డ్ చేయటం జరిగింది. అంత క్వాలిటీగా వచ్చిన పాటల్ని అదే క్వాలిటీతో చాలా సీనియర్ అయినటువంటి రఘు మాస్టర్ డైరెక్షన్లో పిక్చరైజ్ చేయడం జరిగింది. సమావేశంలో మన్నే సత్యనారాయణ, కో డైరెక్టర్లు ఎం రాంబాబు, బాలకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. గోపి డిజిటల్ టీవీ ఛానల్ జనరల్ మేనేజర్ వేజెంట్ల ఉదయ్ భాస్కర్ 51వ జన్మదిన వేడుకలను జీటీవీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు జరుపుకున్న భాస్కర్ రావుకు కార్యాలయ సిబ్బంది, ఆపరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు. జీటీవీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగిన వేజెంట్ల ఉదయ్ భాస్కర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భాస్కర్ రావుకు జీటీవీ ఎండీ వేజెంట్ల గోపి, ఛానల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాస్తి హరిప్రసాద్, అకౌంటెంట్ రావి ప్రసాద్, న్యూస్ బ్యూరో రాజగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విధంగా జీటీవీ కార్యాలయ సిబ్బంది కోటేశ్వరరావు, రాజు, ప్రవీణ్, పృథ్వీ, బాలరాజు, గోపీచంద్, తారక సాయినాథ్, వెంకటేష్, హవ్య, భవానీ, రవితేజ, సాంబశివరావు మరియు కుటుంబ సభ్యులు భాస్కర్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అవగాహన కల్పించడమే కాక ఉచిత న్యాయ విధానంపై అవగాహనను న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తులు వివరించారు. 30వ వార్డులోని ఇందిరా కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. సత్వర న్యాయం కోసం చేపట్టే లోక్ అదాలత్తో పాటు చట్టాలు, హక్కులు, ఉచిత న్యాయం పొందడం ఎలా అనే విషయాలపై న్యాయ విజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి కె నాగమణి వివరించారు. సదస్సుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు అధ్యక్షత వహించగా న్యాయవాది కోట రమేష్ బాబు, బట్టు రామకృష్ణ, 1 టౌన్ సిఐ ఎం శ్రీనివాసరావు, 3 టౌన్ ఎస్ఐ రవీంద్రారెడ్డి, న్యూటన్, లోక్ అదాలత్ సహాయకులు రవికుమార్ పాల్గొన్నారు. వారి ఆదేశాల మేరకు ఏంటంటే న్యాయ విజ్ఞాన సదస్సులు కండక్ట్ చేయడానికి ఎక్కడైతే ఇలాగా కొంతమంది ప్రజలు ఈ చట్టాల కోసం తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరిలోకి వెళ్ళి వాటి మీద అవగాహన కల్పించే ఉద్దేశమే ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. కాబట్టి ఆ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఎక్కడుంది అంటే కొత్తపేట మన కోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ కోర్ట్ బిల్డింగ్లోనే ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు కూడా ప్రతిరోజు అంటే మిగిలిన కోర్టులు ఎలాగైతే ఫంక్షనింగ్ చేస్తాయో 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అలాగే ఆ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా 10 గంటల నుంచి 5 గంటల వరకు ఓపెన్ చేసే ఉంటుంది. అందులో స్టాఫ్ ఉంటారు. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఒక అర్జీ రాసుకుని అందులో ఇస్తే వాళ్ళు మీరు ఎవరి మీద అయితే పిటిషన్ పెట్టుకున్నారో ఎవరి దగ్గర నుంచి మీకు ఏమైనా రిలీఫ్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి నోటీసులు పంపించి ఒక డేట్ అంటూ ఇచ్చి ఆ డేట్కి మిమ్మల్ని వాళ్ళని పిలిచి మీ సమస్య ఏదైనా పరిష్కారం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. తెనాలి పట్టణ పరిధిలో ప్రజా ఆరోగ్య శాఖ చేపడుతున్న వ్యాధి నిరోధక వ్యాక్సిన్ మున్సిపల్ కార్యాలయం నందు వారంలో 2 రోజులు వేయటం జరుగుతుందని ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకుంటున్న పిల్లల తల్లులకు కృతజ్ఞతలు తెలిపారు. పసిపిల్లలకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్ ని పురపాలక సంఘంలో ప్రతి బుధవారం, శనివారం వేయటం జరుగుతుందని ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ చెప్పారు. పట్టణంలోని ఆయా వార్డులో వ్యాక్సిన్ ని పిల్లలకు ఇచ్చే రోజులే కాక మున్సిపాలిటీలో కూడా 2 రోజులు వేయటం జరుగుతుందని ఎంహెచ్ఓ తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకుంటున్న పిల్లల తల్లులకు కృతజ్ఞతలు తెలుపుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2019కి సంబంధించిన పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రజలందరూ సహకరించి మున్సిపాలిటీకి అవార్డు లభించేలా చూడాలని ఎంహెచ్ఓ వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. మరి ఏదైతే ప్రతి బుధవారము, శనివారము వ్యాధి నిరోధక కార్యక్రమాలు మరి ప్రతి సెంటర్లో జరగాల్సిన కార్యక్రమాన్ని మనం పురపాలక సంఘం ఒక మెప్మా సెంటర్లోనే మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజున కూడా ఈ శనివారం నాడు మరి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి మీ చిన్నారులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఇక్కడ తీసుకొచ్చినందుకు అందరికీ ప్రజలందరికీ కూడా మాకు సహకరించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి శనివారం, బుధవారం నాడు ప్రతి గర్భిణీ స్త్రీ కానీ మరి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు కానీ 15 సంవత్సరాల్లో పిల్లలు ఏదైతే వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా ఈ యొక్క పురపాలక సంఘంలో ఉన్న మెప్మా చెట్టుకు రావాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ముస్లిం మైనార్టీ సంక్షేమం, వారి ఆర్థిక ప్రగతిని అభివృద్ధి చేసే దానిలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన హర్ దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ విభాగం నిర్ణయించింది. దీనిలో ముస్లిం మైనార్టీలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన హర్ దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమంపై ఆ పార్టీ సమన్వయకర్త అన్నబతుని శివకుమార్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ఎప్పటి నుండి చేపట్టేది త్వరలో ప్రకటించడం జరుగుతుందని, ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు దీనిని విజయవంతం చేయాలని అన్నబతుని శివకుమార్ కోరారు. ఈ సందర్భంగా సాయిబాబా మాస్టర్ మాట్లాడుతూ మన సంక్షేమం కోసం పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి చేపట్టే హర్ దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకువెళ్లాలని సాయిబాబా అన్నారు. హర్ దిల్ మే వైఎస్ఆర్ అనే కార్యక్రమాన్ని ప్రతి ముస్లిం కుటుంబానికి దగ్గర తీసుకువెళ్ళి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీస్ కోసం, ముస్లిం మైనార్టీస్ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేపట్టబోతుందో, వాళ్ళ సంక్షేమాన్ని ఏ విధంగా పెంపొందించబోతుందో మరి అన్ని కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరవేసే విధంగా మరి ఈ హర్ దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమాన్ని మరి పార్టీ క్యాడర్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ మైనార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు సమావేశం మరి కన్వీనర్ గారైనటువంటి శివకుమార్ గారి ఆధ్వర్యంలో తీర్మానించడం జరిగింది. మరో వైసీపీ నాయకులు షేక్ అలీ మాట్లాడుతూ ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ దీనిని ఛాలెంజ్గా తీసుకుని విజయవంతం చేయాలని కోరారు. శివకుమార్ గారి ఆధ్వర్యంలో
ఈ హర్ దిల్ మే వైఎస్ఆర్ అనే కార్యక్రమం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మరి పెద్దలు, కార్యకర్తలు, మరి పార్టీ నాయకులు అందరూ కూడా సమావేశమయ్యారు. తప్పనిసరిగా అందరూ చేద్దామని చెప్పి వాగ్దానం చేశారు. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని మరి ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం అందరూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి దీనికి విజయం సాధిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో షేక్ దుబాయ్ బాబు, టెక్స్ బాలా, సయ్యద్ దౌలత్, టోపీ సుభాని, సయ్యద్ రఫీ, సుభాని, మహమ్మద్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు. నివేశన స్థల లబ్ధిదారుల నుండి మా పేర్లు తొలగించి వేరే వారికి కేటాయించారంటూ పొన్నూరు మండలంకు చెందిన వడ్డిముక్కల గ్రామానికి చెందిన 10 మంది సభ్యులు ఆర్డీఓ కార్యాలయంలో అర్జీ ఇచ్చారు. ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు. పొన్నూరు మండలం వడ్డిముక్కల గ్రామానికి చెందిన షేక్ నసీమా, ముంతాజ్, జరీనా, షేక్ రహీమా, గౌసియా, రామ్కుమార్, అంకయ్యలు ఆర్డీఓ కార్యాలయంలో తమకు జరుగుతున్న అన్యాయంపై అర్జీ ఇచ్చారు. 6 ఏళ్ల క్రితం వడ్డిముక్కల గ్రామంలో 27 మందికి నివేశన పట్టాలు ఇచ్చారని, అయితే వాటిలో తమ పేర్లు తీసివేసి వేరే వాళ్లకు ఇస్తున్నారని వారు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. లబ్ధిదారుల్లో తమ పేర్లు ఉన్నాయని, ఇందుకు సంబంధించి కంటి గుర్తులు, ఆధార్ వంటివి తీసుకుని నివేశన పట్టా కోసం 100 రూపాయలు చలన కూడా కట్టించుకున్నారని చెప్పారు. తీరా నివేశన పట్టాలు ఇచ్చే సమయంలో తమ పేర్లు తీసివేసి అన్యాయం చేస్తున్నారని, అధికారులు తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మాకు ఫస్ట్ టైం ఇళ్ళ ప్లాట్లు వచ్చినాయండి. ప్లాట్ నెంబర్ ఇచ్చారు, అంత చేశారు. ఇప్పుడు మా ఊరు ఎంపీటీసీ ఏం చేశారంటే కొత్తగా లిస్ట్ వాళ్ళు తయారు చేసి వాళ్ళే ఇంకా సొంతగా వాళ్ళ ఇంట్లోనే 6-7 పేర్లు వాళ్ళు క్రియేట్ చేసుకొని ఇచ్చారనమాట. మాకు లేకుండా మేమైతే అద్దెళ్ళలో రెంట్కుంటున్నాం ప్రెజెంట్. సో మాకైతే ఒక సెంటు భూమి అనేది లేదు మా 7గురికి. అది న్యాయం అంటూ మాకు ఎక్కడ జరగలేదు. ప్రసాద్ బాబాయ్ గారు అన్నారు ఇక్కడికి వద్దామమ్మా, నేను ఉన్నాను సపోర్ట్గా, మీరైతే టెన్షన్ పడవద్దు అనేసి బాబాయ్ చెప్పారు. అది జరిగిన విషయం. మాకైతే ఎటువంటి న్యాయం కూడా మా ఊళ్ళో జరగలేదు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ గృహ ప్రవేశాలకు త్వరలో తేదీ ప్రకటన. కమిషనర్ కె శకుంతల వెల్లడి. నివేశ గృహాల్లో చురుగ్గా జరుగుతున్న పనులు. ఆంధ్ర బ్యాంకాక్ గా పెనుమూడు రేవు చిత్రీకరణ. దర్శకుడు దిలీప్ రాజా వెల్లడి. 21 నుండి కృష్ణా తీరంలో సినిమా షూటింగ్. వైసీపీలోకి చేరిన బీజేపీ నాయకుడు సాదరంగా ఆహ్వానించిన అన్నాబత్తుని పార్టీ విజయం కోసం పాటుపడాలంటూ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.